పేరు వరుణ. మా గ్రామం ఇల్లంద, మండలం వర్ధన్నపేట, వరంగల్ జిల్లా. నేను రాధా చిన్న సంఘంలో ఇల్లంద గ్రామంలోని రాధా చిన్న సంఘంలో జెండర్ పాయింట్ పర్సన్. అంటే జెండర్ సబ్జెక్ట్ మీద జెండర్ అంటే ఏంటంటే ఆడవాళ్ళు మగవాళ్ళు సమానమని అంటారు కదా. ఆ విధంగా సమానత్వం అంటే ఎవరు మగవారు ఏమి ఎక్కువ కాదు, ఆడవాళ్ళు తక్కువ కాదు, అంతా సమానత్వంగా ఉండాలి, లింగ వివక్షత అనేది ఉండకూడదు అన్న సబ్జెక్ట్ గురించి మనం ఇప్పుడు మీకు కూడా తెలుసు, మన సంఘాలను కూడా జెండర్ పాయింట్ పర్సన్ ని ఆ జెండర్ సైకిల్ అనేది గుర్తించి పెట్టుకున్నాం. అంటే ఒక్క సంఘానికి ఒక్కొక్క జెండర్ సైకిల్ కూడా మనకు ఉంటున్నారు. కాబట్టి మనం కూడా ఇప్పుడు అందరం పిల్లల తల్లులమే. మగ పిల్లలు ఉన్నారు, మనకి ఆడపిల్లలు ఉన్నారు. కాబట్టి ఏం చేయాలి, మనం చిన్నప్పటి నుంచే పిల్లలలో ఆడవాళ్ళు తక్కువ అని, మగ పిల్లలు మనకి ఎక్కువ అని అట్లా చూడకుండా ఇద్దరు సమానంగా మనం పెంచడం స్టార్ట్ చేస్తే అప్పుడు చిన్నప్పటి నుంచి మన మగ పిల్లలు ఏం చేస్తారు, ఆడవాళ్ళని గౌరవించడం, వాళ్ళు మనకంటే తక్కువ కాదు, ఆడవాళ్ళని కూడా మనం గౌరవించాలన్న భావనతో వాళ్ళు పెరుగుతారు. కాబట్టి మనం చిన్నప్పటి నుంచే పిల్లల్లో ఇద్దరు సమానమే అన్న భావన కల్పిస్తూ వాళ్ళని పెంచాలి. మన సంఘాలలో కూడా ఏంటంటే మహిళలకు కొన్ని హింసకు కానీ లేకపోతే ఇంకేమైనా వేధింపులకు కానీ గురైతూ ఉంటారు. వాళ్ళకు కూడా ఈ జెండర్ సర్కిల్ కనుక మనం చెప్పినట్టయితే ఆ సంఘంలో జెండర్ సర్కిల్కి వాళ్ళ వేధింపులకు కానీ హింసకు కానీ గురవుతూ వరకట్ల వేధింపు ఇంకా చాలా ఉంటాయి కదా. అలాంటి సమస్యలు ఏమైనా సంఘ దృష్టికి తీసుకొస్తే వాళ్ళు ఏమైతుందంటే గ్రామ సంఘం వరకు, గ్రామ సంఘం నుంచి మండల సమాఖ్య, మండల సంఘం జిల్లా సంఘాల వరకు కూడా మన జెండర్ కమిటీ ఉన్నాయి. ప్రాబ్లం అనేది సాల్వ్ అనేది మనకు చేయడం జరుగుతుంది. ఓన్లీ ఈ హింస వేధింపులు అనేది కాకుండా పౌష్టికాహార లోపంతో కూడా మన మహిళలు ఉంటున్నారు. అంటే రక్తహీనత లాంటి ప్రాబ్లమ్స్, అలాగే చిన్న పిల్లలు కూడా పౌష్టికాహార లోపం వల్ల ఎదుగుదల అనేది లేకుండా ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా మన సంఘాల్లో ఇప్పటి పప్పు, ఇప్పటి బియ్యం అని కూడా మనం మొదలుపెట్టింది పంపిణీ చేస్తున్నాం వాళ్ళకి. ఆ అట్లా లోపంతో బాధపడుతున్న వాళ్ళకి ఇంకా కూడా మన సంఘాలలో ఎక్కువ వాళ్ళకి చేయూతనిచ్చి ఈ మనకి ఈ ఆహారం వల్ల లోపం లేకుండా ఉండే వాళ్ళ పిల్లలకు కానీ మహిళలకు కానీ మనం చేయూతనిస్తాం. అలాగే మనకి స్నేహ సంఘాలు ఉన్నాయి. అంటే చిన్నపిల్లలు 18 సంవత్సరాల పిల్లలను కూడా మనం సంఘాల్లో చేసినాం. వాళ్ళకి కూడా మనం శిక్షణ ఇస్తున్నాం. అంటే మన వాళ్ళనే జెండర్ ఛాంపియన్ గా కూడా గుర్తించింది మన మహిళా సంఘాల మహిళలను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పిల్లలకి ఎలా ఉండాలి, అంటే సమాజంతో ఎలా వాళ్ళు ఎలాంటి సమస్యలు వస్తే ఎలా ఎదుర్కోవాలి, అలాంటి వాళ్ళతో కూడా మనం పోలీస్ శాఖ వారితో, మన గ్రామ పంచాయతీతో, ఐసిడిఎస్ సిబ్బంది అంటే అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, వీరందరూ కూడా మన సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళకి పిల్లలకు కూడా మనం స్నేహ సంఘాలు కూడా ట్రైనింగ్ అనేది ఇస్తున్నాం. కాబట్టి ఇవన్నీ ఉపయోగించుకొని మనకి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మన సంఘంలో జెండర్ సైకిల్ దృష్టిని తీసుకొస్తే వాళ్ళు గ్రామ సంఘంలో జెండర్ కమిటీ ద్వారా సాల్వ్ చేస్తారు. అంతకంటే క్రిటికల్ గా ఏమైనా క్వశ్చన్ ఉంటే దాన్ని మండల సమాఖ్య జెండర్ కమిటీ జిల్లా స్థాయి వరకు కూడా వెళ్ళి అక్కడ అధికారులు అన్ని కూడా మన మహిళల మీద జరిగేటివన్నీ కూడా వాళ్ళు నిర్మూలించ జరుగుతారు. కాబట్టి అలాంటి సమస్యలు ఏమున్నా సరే మీరు జెండర్ దృష్టికి తీసుకురండి. నమస్కారం.